దశమః పాఠः సూక్తి. గుణాః పూజాస్థానం గుణిషు న చ లింగః న చ వయః. గుణవంతులలో పూజింపదగినవి గుణాలే కాని స్త్రీ లేదా పురుషుడు అని కాని బాలుడు లేదా వృద్ధుడు అని కాని కాదు. వ్యవహారిక శబ్దాలు: శాకాని శాకాః కూరగాయలు, బీన్స్. నిష్పావః బూడిద గుమ్మడి, కూష్మాండకః కంద, శూరణః నీరుల్లి, పలాండుః బీరకాయ, కోశాతకి, శొంఠి శుంఠీ, వంకాయ, వృంతాకం కాకరకాయ, కారవెల్లం తోటకూర, వాస్తుకం బెండకాయ, బిండీనకం మామిడికాయ, ఆమ్రతకం క్యాబేజీ, హరితకం కొబ్బరికాయ, నారికేళం క్యారెట్, గృంజనకం ముక్క, కండ, పొట్లకాయ, పటోలః ములక్కాడ, శిగ్రుః మిరప, మరీచిక, అరటి, కదలి, కూర, శాకః ముల్లంగి, మూలకం, దొండపండు, బింబఫలం, దోసకాయ, ఉర్వారుకం, బంగాళదుంప, ఆలూకం, చిలకడదుంప, మిష్టాలుకం, నిమ్మకాయ, జంబీరం, కరివేపాకు, కృష్ణనింబం, వెల్లుల్లి, లశునం. ప్రహేళిక. సానుజః కాననం గత్వా యాతుధానాన్ జగానకః మధ్యే వర్ణత్రయం దత్వా రావణః కీదృశో వదః. తమ్ముడితో అడవికి వెళ్ళి రాక్షసులను సంహరించింది ఎవరు? అదే శబ్దానికి మధ్యలో 3 అక్షరాలు చేర్చి రావణుడు ఎటువంటి వాడో చెప్పండి. తమ్ముడితో అడవికి వెళ్ళి రాక్షసులను సంహరించింది రామః. క్ష సే త అనే అక్షరాలు కలిపితే రాక్షసోత్తమః. అదే సమాధానం. సంగ్రాహ్య విషయాలు: మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూతముఖ్యం శ్రీరామదూతం శరణం ప్రపద్యే. శ్రీరామదూత అయిన ఆంజనేయుని శరణు జొచ్చుచున్నాను. అతడు వాయు మరియు మనోవేగంతో సంచరించగలడు. జితేంద్రియుడు. బుద్ధిమంతులలో అగ్రగణ్యుడైన ఇతడు వానర సమూహానికి ప్రముఖుడు. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వం అరోగత అజాడ్యం వాక్పటుత్వం చ అనుమత్స్మరణాద్ భవేత్. బుద్ధి, బలం, యశస్సు, ధైర్యం, నిర్భయత్వం, ఆరోగ్యం, చురుకుతనం, భాషణ కౌశలం ఇవన్నీ హనుమంతుడి స్మరణ వలన కలుగుతాయి. సుభాషితం: వయమిహ పరితుష్టా వల్కలైస్త్వాం దుకూలైః సమ ఇహ పరితోషో నిర్విశేషో విశేషః స తు భవతి దరిద్రో యస్య తృష్ణా విశాలా మనసి చ పరితుష్టే కోర్థవాన్ కో దరిద్రః. ఒక యతి రాజుతో అంటున్నాడు, మేము ఆశ్రమంలో నార బట్టలతో సంతోషంగా ఉన్నాము. నీవు పట్టు వస్త్రాలు ధరించి సంతోషంగా ఉన్నావు. నీకు నాకు సంతోషంలో ఎటువంటి తేడా లేదు. ఎవడికైతే అపారమైన ఆశ ఉంటుందో అతడే దరిద్రుడు. మనసులో తృప్తి ఉంటే ఎవడు శ్రీమంతుడు, ఎవడు దరిద్రుడు?